వైద్య రంగాన్ని కూటమి సర్కార్ నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గుమ్మ తనుజారాణి. అల్లూరి సీతారామరాజు జిల్లా గుంటసీమలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా మత్స్యలింగంతో కలిసి పాల్గొన్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందకుండా కూటమి సర్కార్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. గిరిజన ప్రాంతంలోని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది అని అంటే అది ఓన్లీ మెడికల్ కాలేజే కాదు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అని చెప్పి మా గిరిజనులందరూ కూడా గత 5 సంవత్సరాలు కూడా సంతోషంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లోని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రైవేటైజేషన్ చేయడము, అలానే ఈ స్టూడెంట్ సీట్ ఎలొకేషన్ కూడా తగ్గించి 150 నుండి 50 సీట్స్ మాత్రమే కేటాయించడం అన్నది నిజంగా బాధాకరం. ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులో ఉండాలని చెప్పేసి కృతనిశ్చయంతో ఈ సంతకాల సేకరణ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో మరి ఈ ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ఏవైతే ప్రైవేట్ చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం కుతంత్రాలతో ఆలోచన చేస్తుందో దాన్ని ఖచ్చితంగా తిప్పికొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.